హైదరాబాద్ వాసులకు అలర్ట్. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం పనుల దృష్ట్యా ఆ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఇవాల్టి నుంచి ట్రాఫిక్ వన్ వే ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు. వారం రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్స్, 7 అండర్ పాస్ల నిర్మాణం జరుగుతుండటంతో నిర్మాణ పనులు జరిగినన్ని రోజులు వన్ వే ట్రాఫిక్ అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. గతంలో ఒకసారి ట్రయల్ రన్ చేసి పలు జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు గుర్తించిన పోలీసులు ఇవాళ మరోసారి ట్రయల్ రన్ కు సిద్ధమయ్యారు. ఇవాళ రాత్రి వరకు ఈ ట్రయల్ రన్ ఉండనుంది. ఈ ట్రయల్ రన్ లో 150 మంది పోలీస్ సిబ్బంది పనిచేయనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఎస్సిటీ పనులను మరింత వేగవంతం చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించినట్టుగా చెప్పవలసి ఉంటుంది. గత కొద్ది రోజుల క్రితము కేవలం 2 గంటలు మాత్రమే ట్రయల్ రన్ చేసి వన్ వే సంబంధించిన కొన్ని లోట్లపాట్లను రెట్టిఫై చేసిన నేపథ్యంలో ఈరోజు మరొకసారి ఈ రోజంతా కూడా ట్రయల్ రన్ చేసేందుకు వన్ వే మార్గం సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లో కూడా ఇటు కేబీఆర్ చుట్టుపక్కల ప్రాంతంలో వన్ వే మార్గం అమల్లోకి రాబోతుంది. అందుకు సంబంధించి కూడా నేరుగా ట్రాఫిక్ పోలీసులు ఇక్కడికి చేరుకొని వన్ వేకి సంబంధించి మార్గాలను కూడా ఏ విధంగా బ్లాక్ చేయబోతున్నారు ఏంటన్న సమాచారాన్ని కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్న విజువల్స్లో చూసుకోవచ్చు. నేరుగా వన్ వే మార్గానికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతున్న నేపథ్యం అందుకు సంబంధించి కూడా పూర్తిసారి ఏర్పాటు చేశారు. మరికొద్ది నిమిషాలలో కూడా ఇందుకు సంబంధించిన వన్ వే మార్గం కూడా అందుబాటులో రాబోతుంది. ఇక ఇటు ఇక్కడ నుంచి ఎన్టీఆర్ భవన్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్లే వారంతా కూడా ఇటు బసవతారకం మీదుగా అపోలో హాస్పిటల్ మీదుగా ఇలా చుట్టూ తిరుగుతూ అటు వెళ్లాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఏర్పాటు చేయబోతుంది. ఈ రోజు అంతా కూడా ఇటు ట్రయల్ రన్ పూర్తిగా విజయవంతమైన తర్వాత మరొక వారం రోజుల తర్వాత కూడా ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు నుంచి వెళ్లే వాహనదారులకు సంబంధించి కూడా ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. కొంత ఎస్సిటీ పనులను వేగవంతం చేసి, ఎందుకంటే ఈ మార్గంలో వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎస్సిటీ పనులు 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు నిర్మించేందుకు ఏర్పాటు చేసిన నేపథ్యం అందుకు సంబంధించిన పనులు ప్రారంభమైన నేపథ్యంలో చాలా వేగవంతంగా, ఎందుకంటే రెగ్యులర్గా 2 వైపుల ట్రాఫిక్ వెళ్తున్న నేపథ్యంలో కొంత ఎస్సిటీ పనులకు సంబంధించి కూడా కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వాటిని త్వరితగతిన రాత్రి పగళ్ళు నిరంతరాయంగా పనులు స్టార్ట్ చేసేందుకు ఈ వన్ వే విధానాన్ని కూడా అమలు తీసుకొచ్చినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల ప్రాంతం వరకు కూడా ఈ వన్ వే మార్గం అందుబాటులో రాబోతుంది. అందుకు సంబంధించి ఒకసారి మనం విజువల్స్ చూసుకుంటే కూడా ప్రస్తుతం నేనున్న మార్గం సంబంధించి కూడా నాగార్జున సర్కిల్ నుంచి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చే మార్గాన్ని పూర్తిగా క్లోజ్ చేసి వన్ వే మార్గంలో ఇక్కడ నుంచి ఎడమ వైపు నుంచి కూడా వారు బసవతారకం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ట్రాఫిక్ పోస్టులు ఏర్పాట్లు కూడా చేస్తారు. మరికొన్ని నిమిషాలలో అందుకు సంబంధించిన ట్రాఫిక్ వన్ వే రూట్ ను కూడా పూర్తి స్థాయిలో ట్రయల్ చేసి విజయవంతం చేసేందుకు ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి. బలరాం, కిరణ్, అంటే ఈ రోజు ట్రయల్ రన్ తర్వాత ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఈ వన్ వే ట్రాఫిక్ ను అమలు చేసే అవకాశం ఉంది? ఈ ట్రయల్ రన్ తర్వాత మరోసారి ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే ఈ రోజంతా కూడా ఇటు కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల వన్ వే సంబంధించిన ట్రాఫిక్ వన్ వే రూట్ని విజయవంతంగా ట్రయల్ చేసింది. ఎందుకంటే నెల రోజుల క్రితం కూడా 2 గంటల పాటు ట్రయల్ నిర్వహించి కొన్ని లోటుపాట్లు రెక్టిఫై చేశారు. ఎందుకంటే చాలా చోట్ల కూడా వన్ వే మార్గంకి సంబంధించి కూడా కొంత రోడ్డు నేరేగా ఉన్న చోట్ల కొన్ని చోట్ల రోడ్డును కూడా విస్తరింపజేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వన్ వేలో చాలా వేగంగా వాహనాలను కూడా ఎక్కడ ఆగకుండా నిమిషాల వ్యవధిలను కూడా వారు గమ్యస్థానానికి చేరుకునేందుకు కొన్ని లోటుపాట్లను కూడా గుర్తించిన నేపథ్యంలో అన్నింటి పూర్తి చేసి ఈరోజు వన్ డే ట్రయల్ రన్కి సంబంధించి కూడా ప్రయత్నం చేసినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈరోజు పూర్తి స్థాయిలో ఈ వన్ వే రూట్ కూడా విజయవంతమైన తర్వాత మరొక 1 రోజుల సమయం తీసుకొని కూడా పూర్తి స్థాయిలో పనులు ముగిసేంత వరకు కూడా ఈ వన్ వే రూట్ని అమలు చేయబోతున్నారు. కొంత చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్కి చాలా అవలీలుగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కొంత నిమిషం నుంచి 1-2 నిమిషాల పాటు వేచి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వన్ వే రూట్ మార్గంలో వెళ్ళడంతో ఒక కిలోమీటర్గా
పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత వేగవంతంగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇక పనులు కూడా ఎస్సీటీ సంబంధించిన పిల్లర్స్ కావచ్చు, అండర్ పాస్లకు సంబంధించిన పనులు కూడా వేగవంతం అవుతాయనే ఉద్దేశంతో ప్రస్తుతానికైతే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వన్ వే మార్గం కూడా అమల్లోకి వచ్చింది. చూసుకోవచ్చు విజువల్స్లో ట్రాఫిక్ పోలీసులు నాగార్జున సర్కిల్ నుంచి ఇటు ఎన్టీఆర్ భవన్కి వచ్చే మార్గం సంబంధించి కూడా పూర్తిగా ఈ బారికేట్ని ఏర్పాటు చేసి వన్ వే మార్గాన్ని కూడా అమలు తెచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో చూసుకుంటే మనం ప్రస్తుతం బసవతారకం వెళ్ళే మార్గం నాగార్జున సర్కిల్ నుంచి కూడా నిత్యం మన ఇక్కడ నుంచి కొన్ని వేల వాహనాలు ఈ సిగ్నల్ వద్ద నిమిషం నుంచి 2 నిమిషాల వ్యవధిలో ఆగిన తర్వాత ఇక్కడ నుంచి కూడా ఈ మార్గంలో వెళ్తే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వన్ వే మార్గంలో కేవలం పంజగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి వచ్చిన వాహనాన్ని కూడా ఇలా ఎడం వైపు నుంచి ఇలా తిరుక్కుంటూ బసవతారకం మీదుగా అపోలో హాస్పిటల్ అదేవిధంగా ఈ విధంగా తిరుక్కుంటూ కూడా జూబ్లీ చెక్ పోస్ట్ మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. గతంలో బాలకృష్ణ ఇంటి వద్ద కేవలం అదే బ్రిడ్జి కిందకి వెళ్ళి యూటర్న్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం వన్ వే మార్గం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అక్కడ యూటర్న్ ఎత్తేసారు. పూర్తి స్థాయిలో వన్ వే మార్గంలో ఎక్కడ యూటర్న్స్ ఉండవు. పూర్తి స్థాయిలో వన్ వే మార్గంలో ఈ చుట్టూ తిరుగుతూ వారి గమ్యస్థానానికి చేరే అవకాశం కనిపిస్తుంది. ఇక కేబుల్ బ్రిడ్జి వెళ్ళే వారికి కూడా కొంత వారికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. చాలా సులభతరం చేశారు. అక్కడ గతంలో కొన్ని బార్కెట్ ఏర్పాటు చేసి బ్రిడ్జి కింద నుంచి కూడా యూటర్న్ తీసుకొని జూబ్లీ చెక్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ యూటర్న్ ఎత్తేసి పూర్తి స్థాయిలో అటు వెళ్లాల్సిన వాళ్ళు అటు జూబ్లీ చెక్ పోస్ట్ వచ్చే వాళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రోజంతా ఈ వన్ వే మార్గాన్ని గమనించి ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా, ఇంకేమైనా రెక్టిఫై చేసిన అంశాలు ఉన్నాయని కూడా గుర్తించిన తర్వాత వారం రోజుల తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఈ కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల వన్ వే మార్గాన్ని అమలులోకి తేబోతున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.